హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే సింగరేణి కాలేజ్ జాబ్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024కి సంబంధించింది ఫైనల్ కీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి యొక్క ఫైనల్ కీ ఏ విధంగా చూసుకోవాలి, మనకి ఇంతకుముందు రిలీజ్ చేసిన కీని రెండు కంపారిజన్ చేసేసి ఏ విధంగా చూసుకోవాలనే దాని గురించి ఈరోజు ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024లో ఎటువంటి పోస్టులు దీనిలో ఫిల్ చేస్తున్నారు అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 కూడా ఉంది, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 అనేది ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024లో మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్, జూనియర్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ IE, మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్, సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్. సో దీనికి సంబంధించిన మనకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 ఈ పోస్టులకు సంబంధించిన మనకు 28th జూలై 2024 మరియు 21st జూలై 2024 ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించింది దాదాపు 18,665 మెంబర్స్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫైనల్ కీ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇంతకుముందు మనకు ఒక అఫీషియల్ కీ ఇవ్వడం జరిగింది, చాలా మంది కూడా చెక్ చేసుకున్నారు, కొంతమంది చెక్ చేసుకోలే. ఎవరైతే అఫీషియల్ కీ చెక్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. మరి కొంతమంది ఆబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎంతమందికి మార్క్స్ కలిసినాయి, ఎంతమందికి మార్క్స్ కలవలేదు అని దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫైనల్ కి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే SCCL వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, కెరీర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదండి, నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేయండి. నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుందండి. ఒకసారి చూడండి, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఫైనల్ కీ ఆఫ్ CBT's కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ 10 పోస్ట్ నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 సంబంధించింది ఏదైతే 28 మరియు 21st జూలై రోజు కండక్ట్ చేసిన ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 ఉంది కదండి, దీనికి సంబంధించిన ఈ యొక్క 10 పోస్టులకు అంటే ఈ యొక్క 10 కేటగిరీకి సంబంధించిన పోస్టులకు గాను ఫైనల్ కీ అనేది ప్లస్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. మరి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరైతే సపోజ్ నేను మా ఫ్రెండ్ మా మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ ఎగ్జామ్ రాసిన కాబట్టి దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క క్వశ్చన్ పేపర్లా ఇది ఒకసారి చూడండి, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఇంతకు ముందు మనకు అంటే ఏదైతే అఫీషియల్గా ఒక కీ ఇచ్చినారు కదండి, ఆ యొక్క కీకి సంబంధించిన ఇది ఒక క్వశ్చన్ పేపర్. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసినాం కదండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఇది ఫైనల్ క్వశ్చన్ పేపర్ అండి, అంటే ఫైనల్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ. దీంట్లో ఎటువంటి చేంజెస్ మాత్రం ఉండయి, ఇది ఫైనల్ కాబట్టి దీన్ని ఒకసారి చూసుకోవాలి. దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో ఇక్కడ క్వశ్చన్ ఐడి ఉంది కదండి 630680906390, ఈ యొక్క క్వశ్చన్ ఐడిని బేస్ చేసుకొని మనము ఏదైతే ఇంతకుముందు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సపోజ్ చూడండి ఈ యొక్క ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళ క్వశ్చన్ నెంబర్ 1లో మనకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఐడి చూడండి, క్వశ్చన్ ఐడిలో 630680906390, ఈ యొక్క క్వశ్చన్ ఐడి బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఆన్సర్ ఏమున్నది ఇక్కడ 3 అనే ఆప్షన్ ఉన్నది. 3 ఆప్షన్ దగ్గర ఇక్కడ కూడా 3 అంటే ఇంతకు ముందు ఆబ్జెక్షన్స్ రేజ్ చేసినా కూడా మనకు ఫైనల్ క్వశ్చన్ పేపర్లో అంటే ఫైనల్ కి 3 ఇచ్చినారు కాబట్టి అది కూడా 3 కాబట్టి ఈ రెండు చెక్ చేసుకొని మీరు కంపేర్ చేసుకొని ఒక దగ్గర రాసుకోవాలి. అయితే ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్లో ఒకసారి చూడండి, క్వశ్చన్ నెంబర్ 1లో అంటే ఈ యొక్క క్వశ్చన్ ఐడి చూడండి 630680910301 ఈ యొక్క క్వశ్చన్ ఐడికి సంబంధించిన ఏదైతే క్వశ్చన్ అంటే దీనికి సంబంధించిన కొంతమంది ఆబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయడం జరిగింది. సో సరైన ఆన్సర్ కరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి చూడండి నోట్ ఇవ్వడం జరిగింది. ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఈస్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఆన్సర్, ఫుల్ మార్క్స్ ఈస్
బీన్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్. ఎవరైతే క్యాండిడేట్స్ ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేసినా చేయకపోయినా వాళ్ళకి మాత్రం 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అంటే 1 మార్క్ అంటే దీనికి ఎన్నైతే మార్కులు ఉన్నాయో దానికి సంబంధించిన మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి గమనించుకోవాలి. మీరు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు చెప్పిన కదండి, సబ్ ఓవర్సీస్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ, హైడ్రాలజీ, సివిల్, మైనింగ్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఒకవేళ అంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్ అంటే ఆబ్జెక్షన్స్ రేజ్ చేసినారు కదండి, దాంట్లో మీకు కరెక్ట్ ఉన్నాయా లేవా అన్ని కూడా చూసుకొని మీరు ఫైనల్ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. విత్ ఫైనల్ ఆన్సర్ కి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకుముందు మీరు డౌన్లోడ్ చేసుకున్న క్వశ్చన్ పేపర్ అదే విధంగా అంటే ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ ప్లస్ కీ ఉంది కదండి, దానికి సంబంధించింది ప్లస్ ఫైనల్ కి ఈ రెండు కంపేర్ చేసుకొని ఒక పేపర్ లో రాసుకొని ఫైనల్ గా ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీరు ఎంటర్ చేసేసుకోండి. ఆ తర్వాత చాలా మంది కూడా ఏదైతే ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించిన ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మా డిస్క్రిప్షన్ లో కూడా మేము లింకులు పెడతామండి. సపోజ్ ఇప్పుడు చాలా మంది నేను ఇంతకుముందు వీడియోస్ చేసిన చాలా మంది సార్ నేను క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోలేదు, నేను కీ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఈ వీడియో అంటే ఇప్పుడు కీ పెట్టినారు కదండి, ఆ కీ అనేది కొన్ని రోజుల వరకు మాత్రమే మనకు ఈ యొక్క వెబ్సైట్ లో ఉండడం జరుగుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ కీ పేపర్స్ అన్ని ఈ ఫైనల్ కీ పేపర్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసేసి కింద డిస్క్రిప్షన్ లో లింకులు పెడతాను. ఆ లింక్ దగ్గర క్లిక్ చేసేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది కొంతమంది టైం లేక ఈ యొక్క వీడియో చూడలేకపోతారు కాబట్టి అక్కడ లింక్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఆ కీ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్ లో మాత్రం ఉంటుంది. అదే విధంగా ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఉంది కదండి, దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అంటే దానికి సంబంధించిన ఫైనల్ కి ఇవ్వబోవచ్చు. సో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 లో కూడా ఎటువంటి పోస్టులు కూడా ఫిల్ చేస్తున్నారంటే మేనేజ్మెంట్ ట్రైనీ E&M, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్, జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ JMET, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1. దీనికి సంబంధించింది కూడా మనకు ఇంతకు ముందు 6th August 2024 మరియు 7th August 2024 లో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు దాదాపుగా 29,291 మెంబర్స్ రాయడం జరిగింది. సో ఫైనల్ కీ అనేది మనకు నెక్స్ట్ వీక్ కానీ లేదంటే నెక్స్ట్ 10 days లో ఇవ్వబోతున్నారని మనకు ఒక ఇన్ఫర్మేషన్. అదొకటి కూడా దీనికి సంబంధించిన కీ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారో టక్కున మన ఛానల్ ద్వారా మీకు వీడియో అనేది చేసి అందరికి కూడా అప్డేట్ చేస్తామండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ లో తెలియజేయండి. ఇప్పటి వరకు నేను ఏ వీడియోస్ అయితే చేసినో సింగరేణిక్ జాబ్స్ సంబంధించిన ఏ వీడియోస్ అయితే చేసినో వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చెప్పండి అని అడుగుతున్నారు. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనము చెప్తాం అంటే మనం ఒక అనాలిసిస్ చేసి చెప్తాం. కానీ కొంతమందికి ఏంటంటే జాబ్ వస్తుంది అనే ఒక అవకాశం అనేది అంటే మనము వాళ్ళకు ఒక హోప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా ఇస్తే అంటే కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు, ఇది మనము దాదాపు ఒక 5 years 10 years ఒక జరిగే ఎగ్జామ్ కాబట్టి దీనిలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం చాలా అరుదండి, చెప్పలేము. సో నేను ఏం చేస్తున్నానంటే ఎవరైతే ఈ యొక్క ఫైనల్ కి చెక్ చేసుకున్నారు కదండి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన ఫైనల్ కి చెక్ చేసుకుంటారు కదండి, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా నేను ఒక గూగుల్ ఫామ్ చేస్తా. గూగుల్ ఫామ్ లో కూడా ఏం లేదు, నేను వాళ్ళ పేరు మాత్రం ఏం మెన్షన్ చేయండి, వాళ్ళ క్వశ్చన్ వాళ్ళ SSCL ID దాంట్లో 4 digits అనేది చేయండి, ఫుల్ డిజిట్స్ అనేది ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం అండి. వాళ్ళ డిజిట్స్ ఎంటర్ చేసేసి అంటే యూనిక్ గా లేకపోతే మీ నేమ్ అని ఎంటర్ చేయండి, మీ ఇష్టం, అక్కడ ఆప్షన్ అయితే పెడతాను. సో వాటిని ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీరు ఏ పోస్ట్ కింద అయితే అప్లై చేసినారో అది కూడా ఎంటర్ చేసేసి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఫైనల్ కీ పేపర్ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే దాని గురించి కూడా నేను ఒక గూగుల్ ఫామ్ చేస్తానండి. ఆ గూగుల్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు ఒకసారి అది కూడా చూసి నింపండి. సో దాన్ని నింపిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో చాలా మందికి కూడా ఒక అవగాహన వస్తుంది. నేను ఎన్ని పోల్స్ పెట్టినా లేదంటే ఎంత కట్ ఆఫ్ చెప్పినా కూడా చాలా మందికి అవగాహన వస్తలేదు కాబట్టి సో మనకి ఈ రిజల్ట్స్ కూడా ఎప్పుడు ఇవ్వచ్చు కూడా చాలా మందికి ఒక డౌట్ ఉన్నది. సో దాన్ని కూడా నేను ఒక అనాలిసిస్ చేసిన మీకు ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. ఏదైతే ఈ యొక్క సింగరేణి కాలేజ్ సంబంధించిన ఎక్స్టర్నల్ అనేది 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 అదే విధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన 2 ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే ఏంది, ఏదైతే దాంట్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఇంటర్నల్ ప్రమోషన్స్ కోసం ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు JMET కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్. సో దీంట్లో మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత మనకు ఈ యొక్క
రిజల్ట్స్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనకు ఒక రిసోర్సెస్ ద్వారా తెలుస్తున్నదండి. సో ఈ యొక్క ఎప్పటి వరకు రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే నెక్స్ట్ ఈ యొక్క సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ లేదంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కానీ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను అనుకుంటున్నాను. ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇది కన్ఫర్మేషన్ అంత కాదు. ఇది ఒకసారి గమనించుకోవాలి. సో ఇప్పటి వరకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 ఫైనల్ క్వశ్చన్ పేపర్ విత్ కీ చూసుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో తెలుపబడిన గూగుల్ ఫామ్ మాత్రం ఫిల్ చేయండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీ యొక్క డీటెయిల్స్ నేను హైడ్ చేయమంటే హైడ్ చేసేస్తాను, మీకు రిమార్క్స్ కూడా పెడతానండి. మీ యొక్క డీటెయిల్స్ హైడ్ చేయమంటే హైడ్ అని రాయండి, నా అన్హైడ్ అయితేనేమో అన్హైడ్ అని రాయండి. అది ఒక్కసారి మీరు గమనించుకోవాలి. అది మీరు ఒకసారి అది ఫిల్ చేస్తే నేను ఏం చేస్తానంటే ఈ ఒక 2 or 3 డేస్లో మీ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియో చేసేసి ఈ పోస్ట్లో ఇంతమందికి ఇన్ని మార్కులు వచ్చినాయి అని నేను చెప్తే చాలా మందికి అవగాహన వస్తుంది. సో మన వీడియో ఇప్పటి వరకు మన ఛానల్ ద్వారా పెట్టిన వీడియోస్ ఏదైతే సింగరేణి జాబ్స్ సంబంధించిన ఇప్పటి వరకు చాలా మంది సింగరేణికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నారు కానీ ఎవరు కూడా ఇటువంటి అప్డేట్స్ అయితే ఇస్తలేరండి. అప్ టు డేట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్ టు డేట్ నేను వీడియోస్ మీకు పెడుతున్నాను కాబట్టి సో చాలా మంది కూడా దాదాపు మనకు 4,000 to 5,000 మెంబర్స్ ఈ యొక్క వీడియోస్ మనకు వాచ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో నేను గూగుల్ ఫామ్ చేసి పెడతానండి. తప్పకుండా మీరు వీడియో చూసిన వాళ్ళైతేనే కింద డిస్క్రిప్షన్ లో ఆ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే నేను ఎన్ని మార్కులు వచ్చినాయి పలానా మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్లో పలానా వాళ్ళకి ఫిల్టర్ చేసి చూపిస్తాను. ఫిల్టర్ చేసేసి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంతమంది ఫిల్ చేసినారు, ఇన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా నేను చెప్తాను కాబట్టి చాలా మందికి ఒక అవగాహన వస్తారు. అరే కొంతమంది హోప్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో జెన్యున్గా మాత్రమే ఫిల్ చేయండి, ఎవరికి కూడా ఆశ పెట్టొద్దండి. జెన్యున్గా ఫిల్ చేస్తే మీకు అంటే మాకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో తప్పకుండా ఈ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. సో మా వీడియోస్ కనుక మీ అందరు కూడా నచ్చినట్టయితే షేర్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ సింగరేణికి సంబంధించిన నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తానండి. ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా చూడండి. ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేసినాను జనరల్ స్టడీస్ సంబంధించిన. నెక్స్ట్ ఈ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను తీసేసుకొని నెక్స్ట్ వీడియోస్ చేస్తాను కాబట్టి మా వీడియోస్ కూడా మీ అందరు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాడో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోస్ కూడా మీ అందరికీ నచ్చినట్టయితే షేర్ చేసేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.